హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియోలో పువ్వులు అనేవి ఎక్కువ పుయ్యాలి అనేసి అయితే మంచి ఫెర్టిలైజర్ అనేది అయితే ఈ వీడియోలో చెప్పుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత రేషియోలో మొక్కలకు ఇవ్వాలి, ఎన్ని డేస్ దీన్ని ఫర్మెంటేషన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను కలుపుతున్నది అరటి పళ్ళతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అన్నమాట. కొందరు అరటిపళ్ళతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనేసి అంటారు, మరికొందరు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేసి కూడా కొందరు అంటారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు అంటారండి. దీన్ని తయారు చేసుకోవడం ఎంత ఈజీనో దీన్ని ఫర్మెంటేషన్ చేయడం మాత్రం అంత కష్టమండి. ఎందుకు అనేసి అంటే 90 రోజులు దీన్ని ఫర్మెంటేషన్ చేసినట్లయితే 6 నెలల పాటు దీన్ని స్టోర్ చేసుకోవడం అవుతుందన్నమాట. 2 డేస్కి ఒకసారి మన మొక్కల మొదట్లో గనక 1 లీటర్కి 1 స్పూన్ అంతా వేసుకొని మొక్కల మొదట్లో గనక ఇచ్చాము అనేసి అంటే అది ఎండాకాలం అవనివ్వండి, వర్షాకాలం అవనివ్వండి, చలికాలం అవనివ్వండి, ఏ కాలంలోనైనా సరే పువ్వులు అనేవి ఇంత చక్కగా పూస్తాయన్నమాట. ఇంత చక్కగా పువ్వులు పుయ్యాలి అనేసి అంటే మనము ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకే ఫెర్టిలైజర్స్ కాకుండా మార్చి ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇంత మండు టెండల్లో కూడా మన గార్డెన్లో ఉన్న మొక్కలు అనేవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. కాకపోతే కొన్ని మొక్కలు అంటే ఈ ఎండ తీవ్రతకి కొన్ని మొక్కలు గ్రీన్ కలర్ లాగా ఉన్నాయి, మరికొన్ని మొక్కలు కొంచెం లైట్ ఎల్లోయిష్గా వచ్చేసాయి అన్నమాట. ఏవైతే లైట్ ఎల్లోగా వచ్చేసాయో వాటికి 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ అంత ఎప్సమ్ సాల్ట్ వేసి రోజు ఈవినింగ్ కనుక మీరు స్ప్రే చేసినట్లయితే ఏదైతే ఎల్లో కలర్గా వచ్చేసిన ఆకులన్నీ కూడా మనకి గ్రీన్ కలర్ లాగా మారుతాయి అన్నమాట. ఎందుకు అనేసి అంటే ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ మెగ్నీషియం లోపం వల్ల ఆకులన్నీ కూడా లైట్ ఎల్లోయిష్గా అయిపోతాయి. దానికి ఈ మెగ్నీషియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల 1 లీటర్కి 1 స్పూన్ అంత ఎప్సమ్ సాల్ట్ వేసి మీరు రోజు ఈవినింగ్ కనుక స్ప్రే చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు డైలీ కనుక స్ప్రే చేయకపోయినా సరే కనీసం వారం రోజులకైనా సరే మీరు స్ప్రే చేశారు అనేసి అంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి పిండి నల్లి అనేది ఆకుల కింద భాగంలో మనము ఒక్కొక్కసారి చూసుకోలేకపోతామండి. ఆకుల కింద భాగంలో పిండి నల్లి వచ్చేస్తుంది. అలాంటి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటే 1 లీటర్కి 1 ml నీమ్ ఆయిల్ అనేది వేసి మనం స్ప్రే చేస్తూ ఉండాలి. పిండి నల్లి ఉన్నా లేకపోయినా గార్డెన్లో ఉన్న మొక్కలకు మాత్రము వారానికి కనీసం ఒక్కసారి అయినా సరే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకున్నాము అనేసి అంటే పిండి నల్లి అనేది మన మొక్కలకి దరి చేరకుండా ఉంటుంది. ఇంత ఎండల్లో కూడా చూడండి మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద సైజులో పువ్వులు అనేవి పూస్తున్నాయి. నర్సరీలో ఏ విధంగా అయితే మంచి కలర్తో పువ్వులు అనేవి ఉన్నాయో మన గార్డెన్లో కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి అనేసి అంటే మనం కేర్ తీసుకోవడం వల్లేనండి. ఇక్కడ మీరు ఈ 2 మొక్కల్ని మీరు గమనించినట్లయితే స్టార్టింగ్లో నేను చూపించాను కదా చిన్న చిన్న మొగ్గలు, ఆ మొగ్గలన్నీ కూడా మనకి పెద్ద సైజులో అయ్యాయన్నమాట. ఇప్పుడు మనము ఏదైతే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తయారు చేసుకోవాలి అని చెప్పాను కదా, అది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేసి అంటే మాగిన అరటి పళ్ళు ఉంటే తీసుకోండి, లేదు అనేసి అంటే కొంచెం మంచివైనా పర్వాలేదు, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. ఇక్కడ నేను 1.5 కేజీన్నర అరటి పళ్ళుకైతే తయారు చేస్తున్నాను. ఈ 1.5 కేజీన్నర అరటి పళ్ళుకి 1.5 కేజీన్నర బెల్లం అయితే వేసుకొని ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తయారు చేసుకోవాలి. ఈ ఏవైతే అరటిపళ్ళు ఉన్నాయో ఆ అరటిపళ్ళుని చిన్న చిన్న పీసెస్ లాగా అనేవి కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తాం కదా. ఇప్పుడు బెల్లంని అయితే సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే 1.5 కేజీన్నర అరటి పళ్ళుకి 1.5 కేజీన్నర బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ఈ 1.5 కేజీన్నర బెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని
ఏవైతే అరటిపళ్ళు మనము పీసెస్ కట్ చేసాం కదా, ఆ పీసెస్లో ఈ బెల్లాన్ని అయితే దాంట్లో వేసేయాలన్నమాట. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా మీరైతే దంచేయండి. దంచేసిన తర్వాత ఈ అరటిపళ్ళులో వేసి మొత్తం పిసికేయండి. ఇప్పుడు అరటిపళ్ళు అండ్ బెల్లం రెండు కూడా మనము అరటిపళ్ళని చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాము. తరువాత బెల్లం కూడా చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాం కదా. ఈ రెండిటిని కూడా సేమ్ చపాతీ ముద్దని ఏ విధంగా అయితే గట్టిగా కొంచెం పిసుకుతామో అదే విధంగా వీటిల్లో కూడా కొంచెం పిసికేయాలన్నమాట. రెండు కలిసిపోవాలి, ఆ విధంగా మనము పిసుక్కోవాలి. ఇప్పుడు ఏదైతే అరటిపళ్ళు అండ్ బెల్లంతో తయారు చేసిన ఏదైతే ఫెర్టిలైజర్ ఉందో, అంటే ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఏదైతే ఉందో దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ డబ్బాకి అస్సలు తడి తగలకూడదండి. పొడిగుడ్డతో బాగా తుడుచుకొని ఈ డబ్బాలో మనం కలిపేసిన అరటిపళ్ళు అండ్ బెల్లాన్ని కలిపేసిన ద్రావణం ఏదైతే ఉందో దాన్ని ఈ డబ్బాకి ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసేసుకున్న తర్వాత కప్పుని టైట్గా కాకుండా అలా అని లూజ్గా కాకుండా మధ్యాహ్నం కప్పును పెట్టుకొని నీడ ఉన్న ప్రదేశంలో మనం పెట్టుకోవాలి. దీన్ని 3 months అయితే ఫర్మెంటేషన్ చేయాలి. అంటే 3 months అంటే 90 days, కరెక్ట్గా 3 నెలలు ఫర్మెంటేషన్ చేయాలండి. ఈ 3 నెలలు కూడా రోజుకి ఒక్కసారి అయినా సరే మనకి ఏదైనా అట్ల పుల్లతో కానీ లేదు అనేసి అంటే చిన్న కర్ర పుల్లకు కానీ అట్ల పుల్లకు కానీ అస్సలు తడి అనేది తగలకుండా మనం రోజు ఒకసారి కలుపుతూ ఉండాలి. అలా కలిపాము అనేసి అంటే మనకి 90 days కల్లా కూడా మంచిగా ఫర్మెంటేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ 90 days ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకి ఫెర్టిలైజర్స్ అనేవి తయారవుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనం నీడ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. 5 daysకి మనకి చూడండి, రోజు నేను మార్నింగ్ అవనివ్వండి ఈవినింగ్ అవనివ్వండి కలుపుతూ వచ్చానమాట. కలుపుతూ వస్తే ఈ ఏదైతే అరటిపళ్ళు అనేవి ఉన్నాయో అవి పైకి తేలిపోతూ ఉంటాయి. ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లం అనేది కిందకి లిక్విడ్ ఫామ్లో కిందకి వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల మీరు రోజుకి ఒక్కసారైనా సరే కలుపుతూ ఉండాలి. ఒక నెల రోజుల పాటు రోజుకి ఒక్కసారైనా కలపండి. ఆ రెండో నెల ఏం చేస్తారు అనేసి అంటే 2 daysకి ఒకసారి కలిపితే సరిపోతుందన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి 90 days అనేది ఫర్మెంటేషన్ చేయడం మాత్రం మర్చిపోకండి. 90 days మాత్రం ఫర్మెంటేషన్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము ఎక్కువ ఫెర్టిలైజర్ తయారు లేనప్పుడు ఈ ఫెర్టిలైజర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ నురగ రూపంలో స్టార్టింగ్లో ఇలా నురగలాగా వస్తుందండి. రాను రాను ఆ నురగ అనేది తగ్గిపోయి మంచిగా 90 daysకి వచ్చేసరికి బ్లాక్ కలర్లాగా వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే అట్లా వచ్చేసిందో మంచిగా ఫర్మెంటేషన్ అయినట్టు లెక్క అనమాట.
చూడండి, ఇది మనకి జ్యూస్ షాప్లో జ్యూస్ ఎలాగైతే వస్తుందో పైకి నురగలాగా అట్లా వస్తుంది, మీరు గమనించుకోండి. కానీ దీనికి తడి తగిలితే పురుగు పట్టేస్తుంది. తడి తగలకుండా డబ్బా మాత్రం కొంచెం పొడిగా ఉండేటట్లు చూసుకోండి. మనం కలిపేటప్పుడు కూడా చేతులకి తడి తగలకుండా చూసుకోవాలి. నేను గార్డెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాడుతున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అనేది అనిపించిందండి. అందువల్ల మీకు కూడా చెప్తున్నాను. దీనివల్ల అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా కప్పుని కొంచెం టైట్గా కాకుండా లూజ్గా కాకుండా పెట్టేసి నీడ ఉన్న ప్రదేశంలో మనం పెట్టేయాలన్నమాట. చూడండి, ఇట్లా ఉంటుంది. మనకి ఒక 10 డేస్ తర్వాత ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇది 10 డేస్ చూసారా. మనకి కలుపుతున్న కొద్దీ కూడా అది ఏదైతే అరటిపళ్ళు ఉన్నాయో అరటిపళ్ళు అండ్ బెల్లం అంతా కూడా బాగా కలిసిపోతుంది. అంటే ఊరగాయ పెట్టేటప్పుడు ఎలా అయితే బెల్లము ఆ ఊరగాయ ముక్కలకి ఎలాగైతే పడుతుందో సేమ్ అదే విధంగా ఈ అరటిపళ్ళకు కూడా పడుతుందన్నమాట. పట్టేసి మనకి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. మర్చిపోకుండా రోజు కలపండి. మనకి నా దగ్గర ఆల్రెడీ నేను తయారు చేసుకున్న ఫ్రూట్ ఫర్మెంటేజ్ జ్యూస్ అనేది ఉందన్నమాట, బనానా ఫెర్టిలైజరు. ఇది ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను తయారు చేసిన ఫెర్టిలైజర్ అనేది మనకి లాస్ట్కి రిజల్ట్ వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ లాగా వచ్చేస్తుందండి. దీన్ని తయారు చేసుకొని నాకు దగ్గర 6 మంత్స్ అయిపోతుందండి, లాస్ట్కి వచ్చేసింది. అందువల్ల నేను తయారు చేసుకున్నాను. దీన్ని 1 లీటర్కి చిన్న హాఫ్ స్పూన్ ఉంటుంది కదండి, హాఫ్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న వచ్చేసి మనకి 10 లీటర్లకు ఎక్కువ ఉంటుంది. దగ్గరగా ఒక 15 లీటర్లు కూడా ఉండదు అనుకుంటాను. 12 లీటర్లు 13 లీటర్లు వాటర్ అయితే తీసుకున్నాను. దీనికి ఈ పెద్ద స్పూన్ ఉంది కదా, పెద్ద స్పూన్ నిండా 2 స్పూన్లు అయితే, నిండా తీసుకోలేదు కదా, మీకు హాఫ్ స్పూన్ అంత చూపించాను కదా, నిండా 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లో ఏదైతే మనము అరటిపళ్ళతో తయారు చేసిన ద్రావణం ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొక్కల మొదట్లో వేసేసుకోవడమనండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ లిక్విడ్ని మనం వారం రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి, లేదు అనేసి అంటే 3 డేస్కి ఒకసారి అయినా సరే మనం ఈ ఫెర్టిలైజర్ కనుక ఇచ్చాము అనేసి అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆకులన్నీ కూడా చూడండి ఎంత గ్రీన్ కలర్ లాగా ఉన్నాయి కదా, దీనికి కారణం మెయిన్ ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏ ఫెర్టిలైజర్ లేనప్పుడు మనకి అరటిపళ్ళతో తయారు చేసిన ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.